హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మహిపావతో ముచ్చట్లు. ఈరోజైతే నాకు హెల్త్ బాగాలేకపోతే మా అత్తమ్మ వంట చేశారు. ఇలా మీ ఇంట్లో కూడా మీ అత్తయ్యలు మీకు హెల్త్ బాగాలేకపోతే మిమ్మల్ని ఎలా చూసుకుంటారో కామెంట్ చేయండి. మనం ఇప్పుడు మా అత్తయ్య ఏం వంట చేశారో చూసేద్దాం రండి. వంకాయ రొయ్యల కారం. ఈ కర్రీ చేయడానికి ముందైతే మనం రొయ్యలు డ్రై రోస్ట్ చేసి వాటిని క్లీన్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే ప్యాన్లో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ పోసి ఆయిల్ వేడెక్కినాక మిర్చి, ఆనియన్ వేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయినాక టొమాటోస్ వేయాలి. అవి కూడా ఫ్రై అయినాక టేస్ట్కి సరిపడా ఉప్పు, 1 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. ఇవన్నీ కలిపి గ్యాస్ చిన్నగా పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో స్పెషల్ ఇంగ్రీడియంట్ వేయాలి. అదేంటంటే నార్మల్ కారం బదులు రొయ్యల కారం వేసి మళ్ళీ మనం క్లీన్ చేసుకున్న రొయ్యలు కూడా వేసి మళ్ళీ మంచిగా కలుపుకోవాలి. ఇవన్నీ ఆయిల్లో ఫ్రై అయినాక వంకాయలు, కొత్తిమీర ఒకేసారి వేయాలి. వంకాయలు వేశాక మూత పెట్టడం మాత్రం మర్చిపోకండి. మూత పెట్టకపోతే వంకాయలు గరిపోతాయి, గుర్తుంచుకోండి. కరెక్ట్గా 7 to 8 మినిట్స్లో గుమగుమలాడే వంకాయల రొయ్యల కారం రెడీ. రొయ్యల కారం రెసిపీ కావాలంటే కామెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేసి మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్.